ఫ్రెండ్స్ ఇదే ఒప్పో వాళ్ళు కే సిరీస్లో తీసుకొచ్చిన ఒప్పో K13 టర్బో ప్రో 5G మొబైల్. జనరల్గా మనం ఒప్పో కే సిరీస్ గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన K13 అయినా కానివ్వండి, దాని తర్వాత వచ్చిన మొబైల్ అయినా కానివ్వండి, చాలా బాగుండే ప్రైజింగ్ దృష్టిలో పెట్టుకుంటే. అయితే ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే కంప్లీట్గా గేమింగ్ సెంట్రిక్ ఫోన్ అన్నట్టు. ఎవరైతే పర్ఫార్మెన్స్ని కోరుకుంటూ ఉంటారో మరి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన ఫోన్ అన్నట్టు. ఆల్రెడీ మార్కెట్లో పోకో F7 ఐక్యూకి సంబంధించిన కొన్ని మొబైల్స్ ఉన్నాయి సార్, వాటికి గట్టి పోటీనిచ్చే విధంగా అయితే దీని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మరి ఫటాఫట్ దీని సీల్ని బ్రేక్ చేసేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. మొబైల్ బాక్స్ ప్యాకేజింగ్ కలర్ చూసినా సరే మనకు డిఫరెంట్ కనిపిస్తుంది. దీనిపైన ఈ స్టిక్కర్ని రిమూవ్ చేసేసాను. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు ఈ సేమ్ టు సేమ్ యూజర్ మాన్యువల్. దీంతో పాటే ఈ బాక్స్ లో మనకు ఇంకొకటి సపరేట్ గా క్లీన్ చేసుకునే బ్రష్ ఒకటి ప్రొవైడ్ చేశారు. మరి దీన్ని నేను ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ బ్యాక్ కేస్ చూడొచ్చు. బ్యాక్ కేస్ మనకు బ్లాక్ కలర్ లో ప్రొవైడ్ చేశారు. మరి బాక్స్ లోపటి వైపు మొబైల్ ఉంది. ఇది ప్లాస్టిక్ లో కాకుండా మనకు పేపర్ లో అయితే ర్యాప్ చేసి ఇచ్చారు. బాక్స్ లో మనకు 80 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ఉంటుంది. USB to Type C కేబుల్, సిమ్ ఎజెక్టర్ ని ప్రొవైడ్ చేశారు. మరి దీని చుట్టూ ఈ కవర్ అయితే మనం ఇట్లా రిమూవ్ చేసేద్దాం. ఫస్ట్ లుక్ ఎలా అనిపిస్తుంది అంటే చూసిన వెంటనే మనకు ఒక గేమింగ్ ఫోన్ మొబైల్ సంబంధించిన వైబ్ ఉంటుంది చూసారా, అలాగ అనిపిస్తుంది. దీని కెమెరా మోడ్యూల్ అయినా కానివ్వండి, బ్యాక్ సైడ్ వీల్ ప్రొవైడ్ చేసిన డిజైన్ అయినా కానివ్వండి, చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ స్పీకర్ గిల్స్ ఉన్నాయి. ఇంకోవైపు ఎటువంటి బటన్స్ లేవు. కింద వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్ తో పాటు మనకు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం దీన్ని బయటికి తీసి చూద్దాం. దీనిలో మనం 2 సిమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి ఇది గేమింగ్ ఫోన్ కదా, అందుకోసం ఇటువైపు కూడా మనకు గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ చూడడానికి కనిపిస్తుంది. మరి మొబైల్ గురించి మాట్లాడితే 208 గ్రామ్స్ ఉంటుంది. బూట్ చేసేసాను మొబైల్ ని. ఫ్లాట్ డిస్ప్లే ఇది. ఎవరైతే గేమింగ్ కోసం మొబైల్ కావాలి అనుకుంటుంటారో వాళ్ళకి డెఫినెట్గా నచ్చుద్ది. కర్వ్డ్లో ఏమవుతుందంటే యాక్సిడెంటల్ టచెస్ ఉంటూ ఉంటాయి కదా, దీనిలో అటువంటివి ఉండవు. హోల్డ్ చేయడానికి బాగుంటుంది. అయితే ఈ మొబైల్ అనేది గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కదా, దానికోసమే ఇక్కడ మనకు ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ ప్రొవైడ్ చేశారు. చూడండి, అంటే మనం మొబైల్లో గేమింగ్ చేసేటప్పుడు జనరల్గా హీట్ అవుతూ ఉంటుంది చూసారా, సో దాన్ని తట్టుకునే విధంగా అయితే ఇది పనిచేస్తుంది. ఫ్రెండ్స్ మొబైల్ బూట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి వచ్చింది. ఇంకొక 2 years పాటు మేజర్ అప్డేట్స్ వస్తాయి. 3 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడితే 6.8 ఇంచెస్ ఉంటుంది. అమోలెడ్ డిస్ప్లే ఇది. 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక్కడ మీరు వీడియో స్క్రాలింగ్ అనేది చాలా స్మూత్ గా ఉంది. దీంతో పాటే కొన్ని వీడియోస్ ప్లే చేసి చూద్దాం. డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే 10 బిట్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు కలర్ చూడొచ్చు, చాలా ప్రాపర్ గా కనిపించేస్తున్నాయి. డీ బ్లాక్స్ తర్వాత పంచ్ కలర్ చూడడానికి కనిపిస్తున్నాయి. డిస్ప్లే బ్రైట్నెస్ బాగుంది. దీంతో పాటే మనకు సౌండ్ క్వాలిటీ కూడా చాలా లౌడ్ ఉంది. చాలా మంది మొబైల్లోనే నెట్ఫ్లిక్స్ అవి చూడాలి అనుకుంటూ ఉంటారు చూసారా, సో వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీంతో పాటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు చూసారా, అది కూడా చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. స్క్రీన్ ముందు వైపు బెజిల్స్ కూడా ఎక్కువ కనిపించట్లేదు. అన్ని వైపులా సమానంగా ప్రొవైడ్ చేశారు బెజిల్స్ కూడా. దాని కారణంగా కూడా మనం వీడియోస్ చూసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే 50+2 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో దీనిలో టర్బో బ్రీతింగ్ లైట్ అని చెప్పేసి ఈ కెమెరా 2 మెగాపిక్సెల్ కెమెరా దగ్గర ఒక రింగ్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఈ కూలింగ్ ఫ్యాన్ మోడ్ ని ఆన్ చేసేసామనుకోండి, ఇక్కడ మీకు ఇక్కడ లైటింగ్ అనేది డిఫరెంట్ గా రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ ఈ టర్బో బ్రీతింగ్ మోడ్ లైటింగ్ ఏదైతే ఉంటుందో దీని స్పీడ్ ని కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు స్మార్ట్ షిఫ్టింగ్, ఫుల్ స్పీడ్ అని చెప్పేసి డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ ని కూడా మనం డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ తోటి రీప్లేస్ చేయొచ్చు. అయితే ప్రజెంట్ ఒకసారి ఈ మొబైల్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ని ప్రొవైడ్ చేశారు. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 1080p 30 FPS లో అయితే రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ వీడియోస్ అయితే మీరు యూస్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K 60 FPS లో రికార్డ్ చేస్తున్నాను. మరి దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ మీరు ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 1080p 30 FPS లో రికార్డ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్ ఒక మెయిన్ యూఎస్పీ ఏంటి అంటే దీనికి సంబంధించిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8H Gen 4 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. 2 మిలియన్కి పైగా అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ ప్రాసెసర్ అనేది ట్రైడ్ అండ్ టెస్టెడ్ అన్నట్టు. గేమింగ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. మరి దీనిలో కూలింగ్ సిస్టమ్ సూపర్ ఇచ్చారు కాబట్టి మొబైల్ అనేది హీట్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఒకసారి నేను కూడా ఆడి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓన్లీ గేమింగే కాకుండా మీరు చేసే అన్ని రకాల మల్టీ టాస్కింగ్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్లో వేరే యాప్స్ ఉన్నా సరే జనరల్గా కొన్ని మొబైల్స్ అనేవి స్లో అయిపోతూ ఉంటాయి కదా, సో దీనిలో అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. LPDDR5 ర్యామ్తో పాటు UFS
4.0 స్టోరేజ్ టైప్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. మరి ఎవరైతే గేమింగ్ కోసం ఒక మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే డెఫినెట్ గా ఈ మొబైల్ అనేది నచ్చుద్ది. సో ఆ విధంగా అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే 120 FPS లో గేమింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే బాగుంటుంది ఈ డివైస్. దీంతో పాటే ఇక మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా 7000 mAh బ్యాటరీ బ్యాకప్ ప్రొవైడ్ చేశారు. మరి దీని డ్యూరబిలిటీ అనేది 5 years పాటు ఉంటుందని చెప్తున్నారు. ఇందులో మనకి 80 watts ఫాస్ట్ చార్జర్ ని ప్రొవైడ్ చేశారు. మనం జనరల్ గేమింగ్ చేసేటప్పుడు బ్యాటరీ అనేది ఫాస్ట్ గా డ్రైన్ అవుతూ ఉంటుంది చూసారా, సో అటువంటి సమస్య ఉండదు. ఒకవేళ డ్రైన్ అయిపోయినా సరే ఇందులో మనకి 80 watts ఫాస్ట్ చార్జర్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఫాస్ట్ గానే మొబైల్ చార్జ్ అయిపోద్ది. నెక్స్ట్ బైపాస్ ఛార్జింగ్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఒక గేమింగ్ సెంట్రిక్ ఫోన్ లో కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్ పుష్కలంగా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇందులో మనకు స్టీరియో డ్యూయల్ లౌడ్ స్పీకర్స్ ఉన్నాయి, ఎక్స్ యాక్సిస్ లీనర్ మోటర్ ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఉంది, మల్టీ ఫంక్షన్ NFC ఉంది. ఈ మొబైల్ అనేది మనకు డిఫరెంట్ కలర్ లో దొరుకుద్ది. ప్రజెంట్ నా దగ్గర చూసుకున్నట్టయితే సిల్వర్ నైట్ కలర్ లో ఉంది కదా, అలా కాకుండా మనకు పర్పుల్ ఫాంటమ్ కలర్ లో ఉంటుంది, బ్లాక్ మ్యార్విక్ కలర్ లో కూడా ఇది దొరుకుద్ది. సో ఫైనల్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఒక గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారో, పర్ఫార్మెన్స్ అనేది పీక్ లెవెల్స్ లో ఉండాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు ఈ మొబైల్ అనేది డెఫినెట్గా నచ్చుద్ది. మరి ఇప్పటివరకు నాకు ప్రైజింగ్ తెలియదు. ఒకవేళ వీళ్ళు మంచి ప్రైజింగ్లో తీసుకొస్తే మాత్రం ఎవరైతే గేమింగ్ ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్ అనేది ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.